చాలా బాగుంటుంది మా టేస్ట్ ఎలా ఉంది అంకుల్? బాగుంటుంది, సూపర్ ఉంది మేడం. ఎగ్ దోశ చాలా బాగుంటుంది. ఎగ్ దోశ బాగుంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే చాలా మంచి టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చాను. ప్రతిసారి చాలా బాగుంటుంది అంటున్నానని అస్సలు అనుకోవద్దు, బాగుంటుంది కాబట్టే మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ కూడా ఎగ్ దోశ చాలా బాగుంటుంది అని అయితే విన్నాను. ఎగ్ దోశ అనే కాదు, అన్నీ బాగుంటాయి ఇక్కడ, డిఫరెంట్గా ఉంటుంది చట్నీ కూడా. సో చూసేద్దాం, వచ్చేయండి. అంటే ఎన్ని ఏళ్ళుగా నడుపుతున్నారంటే ఇక్కడ? 10 ఏండ్లమ్మా. 10 ఏళ్ళ. ఏమేమి ఉంటాయి ఇక్కడ? తలాతో ఇడ్లీ, దోశ, పొంగలు, వడ. కారం దోశ, ఎగ్ దోశ, ఆనియన్ దోశ. ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు? 6 గంటలకు నేను 6 గంటలకు. ఎన్నింటి దాకా ఉంటారు? 12 వరకు ఉంటాం. నైట్లో కూడా ఉంటుంది? నైట్ లేదు, నేను పగుల వరకే. అవును, మేము ఇద్దరే ఉండేది కాబట్టి నైట్ పగుల వరకే. అడ్రస్ ఏమొస్తుంది అంకుల్? కెనడీ నగర్ మా. కెనడీ నగర్, ఓల్డ్ తిరుచానూరు రోడ్డు. ఓల్డ్ తిరుచానూరు రోడ్డు. కెనడీ నగర్, ఓల్డ్ తిరుచానూరు రోడ్డు. రేట్లు ఎలా అంటే? రేట్లు ప్లెయిన్ దోశ 15, ఎగ్ దోశ అంత 30 రూపాయలు, డబుల్ అయితే 40, కారం దోశ 20, ఆనియన్ దోశ 20. ఇడ్లీ ఎంత? 5 రూపీసే. ఇడ్లీ 5 రూపీసు, వడలు 5 రూపీసు. ఎక్కువ ఏది తీసుకుంటారంటే ఇక్కడ? ఎక్కువ అన్నీనే మన దగ్గర ఎక్కువే, ఏది తక్కువ లేదు. అన్నీ గాలి అయిపోతుంది. ఈరోజే కొంచెం పొంగల్ మిగతా ఉంది. 8:30కి 8 కంతా అన్నీ గాలి అయిపోతాయి, 9 కంతా. చట్నీ డిఫరెంట్గా ఉందంటే ఏం చట్నీ అది? అందుకే ఇక్కడ వస్తారు మన దగ్గర. ఫేవరెట్ చట్నీ ఫేవరెట్. చట్నీ స్పెషలా? చట్నీ సాంబార్ బాగుంటుంది కాబట్టి హైలైట్. ఏం చట్నీ అంటే అది? అది టెంకాయ, శనక్కాయ పప్పులు అంతా వేసి నూరుతా. మన ఇంట్లో ఎట్లా హోమ్ ఫుడ్ లాగా చేస్తా అందరికి, అందుకే వస్తారు. వడ కూడా మీరు చెప్పాలి, వడ నేను చెప్పకూడదు నా గురించి. సాంబార్ కట్టి వీడికి కట్టుకోయారా? ఇది ఒకటి చుట్టించా మనం ఎగ్గాడా వదిలేయా, వేరే వాళ్ళకి వెయ్యేమే. 5 సిటీలు కన్నా దారం లేదు కింద, దారం తేబాలని అప్పుడే చెప్పి. కావాలంట అది ఇచ్చి వేసుకున్నావు చిన్న ఎగ్గా. సాంబార్ అంటే 40 రూపాయలైనా మా పట్టు బునా. దీంట్లో కొంచెం కారం పోసుకోరా. ఇదేంటి ఇదేం పోయిగా ఎగ్గు ఎగ్గు అయినా పాసు మూతాడా దీన్ని? మూతాడా? టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది మేడం. ఎన్ని డేస్ నుంచి వస్తుంది? 3 months నుంచి వస్తుంది. 3 months. ఏది ఎక్కువ బాగుంటుంది బ్రదర్ ఇక్కడ? ఎగ్ దోశ బాగుంటుంది. ఎగ్ దోశ. అంకుల్, ఈ ప్లెయిన్ దోశలా? ఉన్నాయి. అది పైన ఉండేది ఎగ్ దోశ.
చట్నీ ఒకటి పెట్టించేది ఇచ్చినట్టు నేను ఈ మధ్య నీకు దోశ వేసుకునే ఇదేనా ఇడ్లీ ఎట్టిందా దోశ కొట్టబోదమ్మా ನೀವು ಆಗಿದ್ಮೇಲೆ ಒಂದ್ಸತಿ ಫೋನ್ ಮಾಡಿ ನೋಡೋಣ ಸರಿನಾ ರೆಡಿ ಆಗಿದ್ದೀರಾ ಸರಿ ನೀವು ರೆಡಿ ಆಗಿ 25 రూపాయలు దోశ మీ మధ్యానికి అన్నకే టేస్ట్ ఎలా చాలా బాగుంటుంది మా ఎగ్ దోశ చాలా బాగుంటుంది. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? మేము రెగ్యులర్గా వస్తామా, రెగ్యులర్గా రెగ్యులర్గా వస్తాం. ఏది ఎక్కువ బాగుంటుందని ఇక్కడ? ఎగ్ దోశ బాగుంటుంది, ఇడ్లీ అన్నీ బాగుంటాయి ఇక్కడ. వడ Prices ఎలా అనిపిస్తుంది? చాలా బెస్ట్ ఉంటుంది. సేమా? చిల్డ్రన్ పెద్ద కాయ తీసుకోవాలి సాంబార్ అండి ఇది. ఉండండి కారం ఓకేవా ఇదన్నా పొంగల్ రా పొంగల్. టేస్ట్ ఎలా ఉంది అంకుల్? బాగుంటుంది. బాగుంటుందా? ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? 5 years ఉన్నాం. 5 years వస్తున్నారా? ఏది ఎక్కువ బాగుంటుంది అంకుల్ ఇక్కడ? దోశ, ఇడ్లీ, పొంగల్. పొంగల్ తింటున్నారు, పొంగల్ కూడా బాగుందా? వడలు అయిపోయింది కైకి ఓటమా ఏం కావాలి దానికి రా నువ్వు వాడు గొడవ పెట్టుకుని ఉంటే వాడు ఇంకొక ఎగ్గు వచ్చి ఉంటాడా? వాడు వడ అడిగినాడప్పా, వడ ఈయనంటారు, మీరు ఎప్పుడు అడిగినా ఈయనంటారని అన్నాడు. తక్కువనా అందువల్ల ఇచ్చిన వాడికి వడ. కాబట్టి నేను ఎందుకు వడేస్తాను? చిన్న ఏం కావాలి? ఎగ్గా ఏమి ఉంటావా? వంకాయ లేదా అప్పుడు ముట్టుకోవచ్చుగా. నల్ల కమ్మేగా ನಮ್ಮ ಊರಿಗೆ చిల్డ్రన్ ఇచ్చేనా మీరా? 10 రూపాయలు ఉంటే ఇచ్చేది 50 ఇల్లు బాగుంది. ఇంకా 2 ఇచ్చిన 6 ఇచ్చి 2 పాత్రలు ఐదేనా? 10 రూపాయలు రా. 2 వడ 5, ఒక వడ 5 రూపాయలు రా. 2 వడ 10 రూపాయలు. ఇల్లు బాగా ఖాళీ రా. ఇచ్చిన
ఇచ్చినాడు నా వాడు తిన్న కాలేదంట అంత మంది ఇచ్చినారు దోశ కదా. తిన్న ఆ, కాలేదంట 60 అయింది 50 ఇచ్చిండు 10 రూపాయలు రేపు వస్తే ఇచ్చేయండి ఇప్పుడేమి ఇబ్బందిలే వచ్చినారు మమ్మలావా కింద సాంబార్ కోసం ఇచ్చాను. ఏడుంది ఆ పొంగల్ చూపించిట చెట్టి నిమిషం బాగా గుండం పిండి వేస్తే దీంట్లో పక్కన అంకల్ ప్లేన్ ఒకటేంటి రెడీగా ఉంది రానైనా వచ్చి కూడా చదవనా కట్టుకోండి సాంబార్ కొంచెం వేస్తే కొంచెం ఇప్పుడు రండా కట్టి బాగా చెప్పాలి మంట పెడితే కదా అయ్యేదానికి మంట పెట్టకుండా మీరు ఫుల్ కదా ఉంది మంట నా సోమేస్తా దోశ అంటే తినేదానికి దించింది వచ్చాను ఇందుకు వస్తున్నాడు ఆయన దగ్గర ముప్పై రాకుండా చేస్తావా లైట్గా వేసుకోవా అడిగినారంట ఆయన ఫుల్ బెడ్ అయినా అందుకు నీకు ఇచ్చామన్నా తెచ్చామని లోపలికి వచ్చామను లోపలికి వచ్చామను లోపల పొమ్మను భద్రం భద్రం పోయేసింది మొత్తం మొత్తం తట్లు పోయేసింది అక్క పొంగల్ అయిపోయింది ఉందా ఇంకా ఇంకా ఉంది సో ఇప్పుడైతే ఎగ్ దోశ తీసుకున్నా దీని టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. ఎగ్ దోశ అయితే ఇప్పుడే వేసి ఇచ్చారు, వేడి వేడి ఉంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే చూసాక చట్నీ నార్మల్ చట్నీ ఇలా లేదు, డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది చట్నీ. చట్నీ దోశ కానీ ఎక్సలెంట్. నాకు చాలా బాగా నచ్చింది. మీరు రష్ చూసినట్టయితే ఎంత మంది ఉన్నారంటే, నేను ఇక్కడ ఉన్నంతసేపు రష్ అలానే ఉన్నారన్నమాట. ఇడ్లీ కూడా అలా తీయంగానే అలా అయిపోతున్నాయి. చాలా బాగుంది కాబట్టి, టేస్ట్ బాగుంది కాబట్టి కదా ఇంతమంది వస్తారు. ఆంటీ అంకుల్ కూడా ఇక్కడికి రాగానే చాలా బాగా పలకరిస్తున్నారు. నేను ఇంత దాకా రానేలేదు, వాళ్ళకి నాకు తెలియని కూడా తెలియదు. చాలా బాగా పలకరించి ఏం కావాలని అడిగి
అదైతే నాకు చాలా బాగా అనిపించింది. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? నీ ఇష్టం నాయన, నాకేం ఇబ్బంది లేదంటే. మీకు అభ్యంతరం ఏం లేదు. సరే ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ.